నమస్తే అండి. చాలామంది దగ్గు తగ్గట్లేదని చెప్పి కఫం పరీక్ష చేయించుకుంటారు. టీబీకి సంబంధించిన కఫం పరీక్ష చేయించుకుంటారు. కఫం పరీక్షలో పాజిటివ్ వస్తే టీబీ ఉందని, నెగిటివ్ వస్తే ఇంకా ఖచ్చితంగా టీబీ లేనట్టుగా నిర్ధారించేసుకోకూడదు. ఒకవేళ మీరు టీబీ నెగిటివ్ కఫం పరీక్షలో నెగిటివ్ వచ్చినా కూడా దగ్గుకి ఇంకో వారం రోజులు దగ్గు మందులు కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ ఏమైనా వాడి తగ్గని పక్షంలో ఇంకొకసారి ఎక్స్రే లాంటిదో లేకపోతే స్కానింగ్ లాంటిదో వెళ్ళడం మంచిది. అంతే తప్ప కఫం పరీక్ష మీద లేకపోతే ఇంకొకసారి కఫం పరీక్ష కూడా రిపీట్ చేసుకోవడం మంచిది. అంతే తప్ప టీబీ లేదు అని నిర్ధారించేసుకోకండి. టీబీ ఎలాంటి మందులు వాడినా, టీబీ మందులు తప్ప వేరే ఏ మందులు వాడినా తగ్గదండి. సో వేరే ఏ మందులు వాడినా తగ్గకపోతే ఇంకో 2 వారాల తర్వాత ఖచ్చితంగా ఏదైనా స్కానింగ్కి వెళ్ళి అందులో టీబీ ఉందా లేదా అనేది చూసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది 2 నెలలు ఆ టానిక్ తగ్గలేదని ఇంకో టానిక్ తగ్గలేదని ఇంకో టానిక్ అలా టానిక్లు యాంటీబయాటిక్లు ఏవోటి వాడి 2 నెలల పాటు టీబీ ఉందా లేదా అని నిర్ధారించుకోకుండా అలా ఉండిపోతారు. దానివల్ల అప్పటికే ఊపిరితిత్తులు అవి డ్యామేజ్ అయిపోయి, అంటే ఊపిరితిత్తుల కన్నాలు పడిపోయి పాపం వాళ్ళకి ఆ తర్వాత టీబీ స్కానింగ్లో టీబీ ఉందని నిర్ధారించి 6 నెలలు 9 నెలలు మందులు వాడినా టీబీ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది, బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. కానీ ఆ డ్యామేజ్ మాత్రం పూర్తి మళ్ళీ రివర్స్ అవ్వదండి. ఊపిరితిత్తులు ఏవైతే కన్నాలు పడిపోయి అవి మళ్ళీ నార్మల్ అవ్వవు. అందువల్ల వాళ్ళకి పాపం కొంచెం దగ్గు, కొంచెం ఆయాసం, నీరసం అది అలా ఉండిపోతుంది, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అందువల్ల టీబీ ఒకవేళ కఫం పరీక్షలో నెగిటివ్ అయినా కూడా ఇంకో వారం రోజులు చూసుకొని మందులు వాడి తగ్గకపోతే ఖచ్చితంగా వేరే ఏదైనా ఛాతీకి స్కానింగో లేకపోతే ఎక్స్రే తీయించుకొని టీబీ గురించి ఆలోచించుకోవడం మంచిది. వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.